వెస్ట్ ఏషియాలో వార్ ముగియక ముందే మరో టెన్షన్ ముంచుకొస్తోంది. ఈసారి రెండు బలమైన మిలిటరీ శక్తులైన ఇజ్రాయెల్, తుర్కియేల మధ్య. తుర్కియేల మధ్య చాలా కాలంగా వైరం ఉన్నప్పటికీ కూడా అది తాజాగా ఘర్షణ స్థాయికి చేరింది. ఇక తుర్కియే, ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం వస్తుందా అన్న ఆందోళన కనిపిస్తోంది. మీకు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఈ కన్సర్న్ వ్యక్తమవుతోంది. సో పరిస్థితులు ఎందుకు చేజారిపోతున్నాయి? ఇజ్రాయిల్, తుర్కియేల మధ్య ఘర్షణ తాజాగా పెరగటానికి కారణమేంటి? ఇది చివరకు రెండు దేశాల మధ్య వార్గా మారిపోతుందా? అదే జరిగితే అమెరికా పాత్ర ఏంటి? అసలు ఈ ప్రాంత సుస్థిరత పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ముందుగా తుర్కియే, ఇజ్రాయిల్ల మధ్య తాజా ఘర్షణకు కారణమేంటి? ఇది చెప్పే ముందు ఈ రెండు దేశాలు ఉత్తర దక్షిణ ధృవాలు. ఇజ్రాయిల్ ఏమో ఇస్లామిక్ ప్రపంచాన్ని తుడిచిపెట్టాలన్నది ఆ దేశ లక్ష్యం. తనకు ఏ ఇస్లామిక్ కంట్రీ నుంచి కూడా ఏ రకమైన ప్రమాదము ఉండకూడదు, పశ్చిమాసియాలో తానే తిరుగులేని మిలిటరీ శక్తిగా ఉండాలి అన్నది ఇజ్రాయిల్ లక్ష్యం. అందుకే ఇరాన్పై దాడి చేస్తోంది. ఈజిప్ట్ లాంటి దేశాలతో ఒప్పందాలు చేసుకున్నది, యుఏఈ లాంటి దేశాలతో. మీకు పాలస్తీనాకు మద్దతుగా ఇచ్చిన అన్ని దేశాలపైన దాడులు చేసింది. సిరియాపై దాడులు చేస్తోంది, ఇరాక్పై దాడి చేసింది. మీరు గమనించండి, అరబ్ ప్రపంచములో ఇజ్రాయెల్తో రాజీ అన్నా పడాలి, లేదంటే దాడులైనా ఎదుర్కోవాలి. ఈ రెండు కాకుండా ఉండే అవకాశమే లేదు. అందువల్ల తుర్కియే బలమైన ఇస్లామిక్ కంట్రీ. సో తుర్కియేను మిలిటరీ శక్తిని కానీ, తుర్కియే ఇస్లామిక్ సాలిడారిటీని కానీ ఇజ్రాయెల్ సహించలేదు. ఇక తుర్కీ ఏంటి? తుర్కీ అసలు ఇజ్రాయెల్ ఉనికిని, ఇజ్రాయెల్ వాసనకు కూడా భరించలేదు. ఎందుకంటే తుర్కీయే ఇస్లామిక్ ప్రపంచానికి తానే ఒక ఖిలాఫత్గా, తానే నాయకుడిగా భావించి పనిచేస్తూ ఉంటుంది, ముఖ్యంగా ప్రస్తుత ఎర్డగాన్ ప్రభుత్వంలో. అందుకే మీకు గుర్తు ఉండే ఉంటుంది, భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన మనతో ఏ రకమైన వైరము లేని తుర్కీ పాకిస్తాన్కు మిలిటరీ సాయం చేసింది ఆపరేషన్ సింధూర్ సమయంలో. వాస్తవంగా మనకు తుర్కీకి ఏ రకమైన వైరము లేదు. పైగా టర్కీ అంటారు. అక్కడ భూకంపం వచ్చినప్పుడు అన్ని దేశాల కన్నా ముందు సహాయాన్ని అందించింది భారత ప్రభుత్వమే. అందువల్ల తుర్కీ ఇస్లామిక్ సాలిడారిటీ ఆధారంగానే ఇటీవల సౌదీ, పాకిస్తాన్లతో కలిసి మక్కా ఒప్పందంలో కూడా చేరింది. అందువల్ల ఇస్లామిక్ సాలిడారిటీకి సింబల్గా ఉన్న తుర్కీ ఇస్లామిక్ ప్రపంచాన్ని తుడిచిపెట్టాలనుకునే ఇజ్రాయిల్ల మధ్య వైరం అనేది నేచురల్. ఇక తాజాగా ఇది ఎందుకు మరింత ఉద్రిక్త రూపం దాల్చింది? తాజాగా ఉద్రిక్త రూపం దాల్చడానికి కారణం ఏంటంటే, గాజాలో మానవతా సాయం కొరకు ఒక ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ మిషన్ వెళ్తూ ఉండగా ఇజ్రాయెల్ దాడి చేసింది. దాన్ని తుర్కియే అంగీకరించలేకపోయింది. అందులో కూడా పాలస్తీనాలో యాక్టివిస్టులపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనితో తుర్కీ ఇది మారణ హోమం జరుపుతున్నాడు నెతన్యాహు అంటూ గతంలో కూడా చేసింది ఆరోపణ. ఇప్పుడు కూడా చేస్తూ ఏకంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడమే కాకుండా ఇంటర్పోల్ను కూడా సంప్రదించబోతున్నట్లు ప్రకటించింది. దీనివల్ల వాస్తవంగా నెతన్యాహు ఏమైనా అరెస్ట్ చేస్తాడా అంటే ఆయన తుర్కీ ఎందుకు పోతాడు? వేరే దేశానికి వెళ్తే తుర్కీ ఎలా అరెస్ట్ చేయగలుగుతుంది? అది సమస్య కాదు. ఎందుకంటే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా నెతన్యాహు పైన మారణ హోమానికి పాల్పడ్డాడు గాజాలో అని చెప్పి అతని పైన అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. ఈవెన్ హమస్ చీఫ్ పై కూడా అరెస్ట్ వారెంట్ చేసింది. ఆ హమస్ చీఫ్ చనిపోయాడు కూడా ఇజ్రాయెల్ దాడుల్లో. సో నెతన్యాహు పైన అరెస్ట్ వారెంట్ అలాగైంది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. అదే ఏమీ చేయలేకపోతుంది. ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ను ఉదహరిస్తూనే జౌహరన్ మమ్దాని, న్యూయార్క్ మేయర్, నెతన్యాహు కనుక న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామంటూ గతంలో స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా కారణం అది. అయితే తుర్కీ ఎప్పుడైతే నెతన్యాహును అరెస్ట్ చేస్తామని హెచ్చరించిందో, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందో, దాంతో ఇజ్రాయెల్ మరింతగా ఉగ్రరూపం దాల్చింది.
సో అందువల్ల గాజా విషయంలో తుర్కీ ఇజ్రాయిల్ల మధ్య జరిగిన లేటెస్ట్ పరిణామం. దీనితో తోడుగా అతి ముఖ్యమైనది ఏంటంటే సిరియా విషయంలో కూడా ఇజ్రాయిల్కు తుర్కీలకు మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. మీకు సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వ పతనం తర్వాత వచ్చినటువంటి అల్ షరా ప్రభుత్వము తుర్కీయకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం. సో అంతకుముందున్న బషర్ అల్ అసద్ ప్రభుత్వంతో పోలిస్తే అందుకొరకు తుర్కీయే సిరియాలో మిలిటరీ కోఆపరేషన్, తుర్కీయే సిరియా మిలిటరీ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ గణనీయంగా పెరుగుతుంది. సిరియా మిలిటరీ శక్తిని పెంచే పనిలో తుర్కీ సహకరిస్తోంది. ఆల్రెడీ నార్థన్ సిరియాలో తుర్కీ ట్రూప్స్ కూడా ఉన్నాయి. ఇతర చోట్ల కూడా నార్త్ వెస్టర్న్ సిరియాలో కూడా తుర్కీ మిలిటరీ సహకారం ఉంది. సరిగ్గా ఇందుకు భిన్నమైన వైఖరి ఇజ్రాయెల్. సిరియా మిలిటరీ శక్తిని సర్వనాశనం చేయాలి అనేది ఇజ్రాయిల్ లక్ష్యం. ఎందుకంటే బషర్ అల్ అసద్ ప్రభుత్వ పతనం తర్వాత అనేకసార్లు ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఎందుకంటే సిరియాలో ఇప్పుడున్న బలహీనమైన పరిస్థితుల్లో సిరియా వద్ద ఏ రకమైన మిలిటరీ శక్తి ఉండకూడదని ఇప్పటికే సిరియాకు చెందిన గోలన్ హైట్స్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకొని ఉంది. అక్కడ కూడా దాడులు చేసింది. అందువల్ల సిరియా మిలిటరీ శక్తిని నిర్వీర్యం చేయాలి, వీకెన్ చేయాలన్నది ఇజ్రాయిల్ లక్ష్యం. సిరియా మిలిటరీ శక్తిని రీబిల్డ్ చేయాలన్నది తుర్కీ లక్ష్యం. అందుకే ఈ రెండు దేశాల మధ్య టెన్షన్లు పెరిగాయి. మరీ ముఖ్యంగా ఇటీవల నార్త్ వెస్టర్న్ సిరియాలో అబు అల్ దుహూర్ అనేటువంటి ఒక ఎయిర్ బేస్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ కారణం చెప్పేది ఏంటంటే ఇక్కడ తుర్కీ ట్రూప్స్ ఉన్నాయి, అందువల్ల దాడులు చేస్తున్నాం, తుర్కీ సిరియాలో బలం ఎంటర్ అయ్యి మా భద్రతకు డిస్టర్బ్ చేస్తోంది, ఇజ్రాయెల్కు ప్రమాదకరంగా మారుతోంది అనేది ఇజ్రాయెల్ వాదన. ఎందుకంటే ఈ దుహూర్ మీకు ఎయిర్ బేస్ అనేది తుర్కీ బార్డర్కు సమీపంలో ఉంటుంది, నార్త్ వెస్టర్న్ సిరియాలో ఉంటుంది. కానీ తుర్కీ వాదన ఏంటంటే అక్కడ మా ట్రూప్స్ ఏమీ లేవు, మేము సిరియాకు మిలిటరీ రీబిల్డ్ చేస్తాను సహకరిస్తున్నాం తప్ప అక్కడ మా ట్రూప్స్ లేవు, కావాలని ఇజ్రాయెల్ ఏదో ఒక కారణము చూపి దాడులు చేయడం దానికి అలవాటు, అందువల్ల ఇజ్రాయెల్ నిరంతరం యుద్ధంలో ఉండాలని కోరుకుంటుంది కనుక దాడులు చేస్తుంది అన్నది తుర్కీ వాదన. సో అందువల్ల ఈ అబు అల్ దుహూర్ ఎయిర్ బేస్ పైన ఇజ్రాయెల్ దాడితో తుర్కీ ఇజ్రాయిల్ల మధ్య ఘర్షణ ఒక సీరియస్ పాయింట్ ఆఫ్ టెన్షన్కి వచ్చింది. ఆఖరికి అమెరికా కూడా ఇజ్రాయిల్ దాడులు ఖండించింది. సాధారణంగా అమెరికా ఇజ్రాయిల్కు అత్యంత మిత్రదేశం, ఇజ్రాయిల్ మిలిటరీ శక్తిని పెంచి పోషిస్తున్న దేశం అమెరికా ఆడుతున్న ద్వంద్వ నాటకం కూడా ఇక్కడ మనం గమనించాలి. అటు ఇజ్రాయిల్ని స్ట్రెంథెన్ చేస్తుంది, ఇజ్రాయిల్కి అణ్వాయుధాలు తయారు చేసుకుని సహకారం ఇచ్చింది, అడుగడుగున అమెరికా ఇజ్రాయెల్కు మిలిటరీ శక్తిని ఇస్తుంది. మరోవైపు తుర్కీతో నాటోలో అమెరికా భాగస్వామి. చూడండి, రెండు పరస్పరం పోరాడుతున్న దేశాలకు కూడా అమెరికా సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో భాగమే. ఇజ్రాయిల్ ఏమో బైలేటరల్గా అమెరికా ఇజ్రాయిల్ దాదాపు ఒకే దేశంలాగా పనిచేస్తాయి. అమెరికా తుర్కీలోమో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో సభ్య దేశాలు. ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశంపైన దాడి జరిగినట్టుగానే భావించే ఒప్పందం అది 32 కంట్రీస్. అలాగే ఇజ్రాయిల్ అమెరికాకు అత్యంత సన్నిహిత దేశం. ఇజ్రాయిల్తో తీవ్ర వైరం ఉన్న సౌదీ అరేబియా, యుఏఈలా, జోర్డాన్, మీ మొత్తం ముస్లిం దేశాలన్నీ కూడా అమెరికాకు మిత్ర దేశాలే. సో అమెరికా అటు ఇజ్రాయెల్ను ఇటు ముస్లిం దేశాలను రెండింటిని దువ్వుతూ రాజకీయం చేస్తుంటుంది. దీన్ని అంగీకరించని ఇరాన్ ఒక్కటే అమెరికాకు శత్రువు. అది కూడా 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్కు ముందు ఇరాన్లో షా అనే రాజు ఉన్నప్పుడు అప్పుడు అమెరికాకి ఇరాన్ కూడా మిత్రదేశమే. అందువల్ల అటు పరస్పరం శత్రువులను కూడా అమెరికా దువ్వుకుంటూ తన ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉంటుంది. ఇజ్రాయిల్ను చూపి అరబ్ దేశాలకు ఆయుధాలు అమ్ముతుంది, అరబ్ దేశాలను చూపి ఇజ్రాయిల్కు ఆయుధాలు అమ్ముతుంది. ఈ రెండు దేశాలను మధ్య ఘర్షణ చూపి వెస్ట్ ఏషియాలో తన బలాన్ని పటిష్టం చేసుకుంటుంది అమెరికా. సో అందువల్ల ఇటు ఇజ్రాయిల్ చర్యల్ని బహిరంగంగానే అమెరికా ఖండించాల్సి వచ్చింది. ఎందుకంటే అమెరికా, తుర్కీలు నాటోలో సభ్య దేశాలు.
ఇవి 32 కంట్రీ మిలిటరీ అలియన్స్ ఒక కంట్రీపై అటాక్ చేస్తే మరో కంట్రీపై అటాక్ చేసినట్టుగానే భావిస్తారు. అందువల్ల అమెరికా ఆందోళన ఏంటంటే ఒకవేళ ఇజ్రాయెల్ నేరుగా తుర్కీపై దాడి చేస్తే మరి నాటోలో ఉన్న ఆర్టికల్ 5 ప్రకారం అమెరికాకు కూడా రావాలి. అందువల్ల ఈ ఛాలెంజ్ అనేది అమెరికాకు అక్కడ కనబడుతోంది. అందుకే అమెరికా ఇజ్రాయెల్ చర్యను ఏకపక్షమైన చర్య, అనవసరంగా ఉద్రిక్తతలను పెంచే చర్య అని అన్నెసెసరీ ఎస్కలేషన్ అని చెప్పి ఇజ్రాయెల్ చర్యల్ని ఖండించింది. ఇది తాజాగా ఉద్రిక్తతలు పెరగటానికి కారణం. ఇక ఈ ఉద్రిక్తతలు తీవ్ర రూపమై తుర్కీ ఇజ్రాయెల్ మధ్య వార్గా మారుతుందా? ఇది టెన్షన్. ఒకవేళ వార్గానే మారితే అది వెస్ట్ ఏషియా డైనమిక్స్ను కంప్లీట్గా మారుస్తుంది. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ల కన్నా కూడా ప్రమాదకరమైన యుద్ధంగా మారుతుంది. ఎందుకంటే తుర్కీ ఈజ్ ఎ మచ్ సుపీరియర్ డిఫెన్స్ మిలిటరీ ఇండస్ట్రీ కలిగిన దేశం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో సభ్య దేశం. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆర్టికల్ 5 ప్రకారం అటాక్ ఆన్ వన్ నేషన్ ఈజ్ అటాక్ ఆన్ ఆల్ నేషన్స్గా భావిస్తారు. అంతేకాకుండా ఇటీవల సౌదీ, పాకిస్తాన్లతో కలిసి సిమిలర్ నాటో తరహా ఒప్పందంలో కూడా తుర్కీ భాగమైంది. అందువల్ల ఇజ్రాయిల్ తుర్కీల మధ్య వార్ వస్తే అది చాలా ప్రమాదకరమైన కాన్సిక్వెన్సెస్కు దారితీస్తుంది. మరి వారు వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికైతే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్కు కూడా ఈ డైనమిక్స్ తెలుసు. ఎందుకంటే ఒకవైపు అమెరికాతో కలిసి తుర్కీ నాటోలో భాగస్వామి, అమెరికా సహాయం లేకుండా, అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్ మనుగడ ఉండదు. అందువల్ల తానే తుర్కీ పైన అటాక్ చేస్తే అమెరికాకు ఒక తీవ్రమైన ఛాలెంజ్ మొదలవుతుంది. అటు ఇజ్రాయెల్ వైపు ఉండాలా, తుర్కీ వైపు ఉండాలా, న్యూట్రల్గా ఉండే అవకాశమే ఉండదు. కనుక ఆల్రెడీ ఇజ్రాయెల్ ఖతార్ పైన అటాక్ చేసినందుకు అమెరికా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఖండించింది. ఆఖరికి ఇజ్రాయెల్ క్షమాపణ కూడా చెప్పింది. ఎందుకంటే దానితోనే ఇస్లామిక్ దేశాలు, అరబ్ దేశాలన్నీ అమెరికా పైన నమ్మకం కోల్పోయి ఇప్పుడు మక్కా ఒప్పందాన్ని చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల ఇజ్రాయెల్ తుర్కీల మధ్య యుద్ధమే జరిగితే అది నాటో వర్సెస్ ఇజ్రాయెల్గా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తుర్కీ ఈజ్ ఎ నాటో మెంబర్ కనుక, పైగా అది మచ్ మోర్ సుపీరియర్ మిలిటరీ ఇండస్ట్రీ కనుక ఒకవేళ ఇజ్రాయెల్ తుర్కీల మధ్య వార్ జరిగితే నాటో తరహా ఒప్పందం మక్కా ఎక్కాడు. ఇందులో కూడా ఉన్న దేశాలు సౌదీ అరేబియా, పాకిస్తాన్లు కూడా అమెరికా మిత్ర దేశాలు. అందువల్ల అమెరికా ఖచ్చితంగా డిప్లొమాటిక్గా ప్రెషర్ చేస్తుంది ఇజ్రాయెల్ అడ్వెంచర్ చేయకుండా ఉండేందుకు. కానీ ఏ మేరకు ఇజ్రాయెల్ వింటుంది అనేది క్వశ్చన్. ఎందుకంటే ఖతార్ పైన ఇలాగే అటాక్ చేసింది, గాజాపై కూడా అమెరికా వారించినా కూడా అటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఖతార్ పైన అయితే అమెరికా మిత్రదేశం ఖతార్, అందువల్ల ఖతార్ పైన అటాక్ను అమెరికా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు, కానీ ఇజ్రాయెల్ చేసింది. అందువల్ల ఇజ్రాయెల్ అమెరికా ఇరాన్లతో సంధి కుదుర్చుకుంటున్న సమయంలో కూడా ఇజ్రాయెల్ దాడులు చేసి ఆ పీస్ ఎఫర్ట్స్ను దెబ్బతీస్తూ వచ్చింది. ఇలా లెబనాన్లో కూడా హిజ్బుల్లా పైన అమెరికా వద్దన్నా దాడులు చేసే సందర్భాలు ఉన్నాయి. అందువల్ల అమెరికా కంట్రోల్లో ఇజ్రాయెల్ ఉన్నప్పటికీ నెతన్యాహు అతిగా ప్రవర్తించే ప్రమాదం కూడా ఉంది. అదే జరిగితే ఒకవేళ ఇజ్రాయెల్ తుర్కీ పైన అటాక్ చేసేది ఉంటే అది ప్రమాదకరంగా మారచ్చు. అది ఇజ్రాయెల్ తుర్కీల మధ్య ఘర్షణగా కూడా మారచ్చు. అప్పుడు అమెరికాకే ఛాలెంజ్ కాదు, సౌదీకి, పాకిస్తాన్ కూడా ఛాలెంజ్. అయితే ఇప్పటికిప్పుడు సౌదీ, పాకిస్తాన్, తుర్కీలు కలిసి ఇజ్రాయెల్ మీద వార్ చేస్తాను కాదు, డిఫెన్స్ ట్రీటీలు ఉండడం వేరు, అవి ఆపరేషన్లు అవ్వడం వేరు. ఇప్పుడు ఉదాహరణకు ఇటీవల ఇరాన్ సౌదీ పైన అనేకసార్లు దాడులు చేసింది. సౌదీ అరేబియా అడిగింది కూడా పాకిస్తాన్, మరి మనకు ఒప్పందం ఉంది కదా నాటో తరహా అంటే, పాకిస్తాన్ తెలివిగా ఏమన్నది, నాకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో యుద్ధం జరుగుతుంది, అందుకే నేను ఇప్పుడే పార్టిసిపేట్ చేయలేను అన్నది. అందువల్ల అంత వెంటనే డిఫెన్స్ ట్రీటీ అమల్లోకి రాకపోవచ్చు. బట్ ఏదైనా ఇజ్రాయెల్ దూకుడు చూసినా, ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలు చూసినా మనకు అనుమానం రాక తప్పదు. అందులో అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు తుర్కీ ఏమీ తక్కువేం తినలే. ఎర్డగాన్ కూడా ఒక ఎక్స్ట్రీమిస్ట్ లీడర్. నెతన్యాహు అటువైపు ఎక్స్ట్రీమిస్ట్ అయితే ఎర్డగాన్ ఇటువైపు ఎక్స్ట్రీమిస్టు. సో ఇద్దరు తీవ్రవాద స్వభావాలకు కలిగిన తీవ్రవాదులు అనలేం, కానీ ఎక్స్ట్రీమిస్ట్ రూలర్స్ రెండు దేశాలను పాలిస్తున్నారు. మరి అందువల్ల ఆ దేశాలను ఎటువైపు తీసుకెళ్తారో తెలియదు. అలాగే నెతన్యాహు తీవ్రమైన ప్రజల అసంతృప్తిని ఎదుర్కొంటున్నాడు, ఎర్డగాన్ కూడా తీవ్రమైన ప్రజల అసంతృప్తిని ఎదుర్కొంటున్నాడు. అందుకే
ఇస్తాంబుల్ మేయర్ తనకు ఎక్కడ ప్రత్యర్థి అవుతాడని చెప్పి ఆయన అరెస్ట్ కూడా చేసేశాడు. సో అందువల్ల ఇద్దరు నేతలు కూడా దేశంలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ అథారిటీని రూలర్స్కి ఉండే స్వభావం ఏంటంటే ప్రజల నుంచి వ్యతిరేకతను మళ్లించాలి అంటే వాళ్ళకున్న ఏకైక లక్ష్యం ఈ జాతీయవాద ఫెర్వర్ పెంచడం, దేశం వెంటనే నేషనలిస్ట్ సెంటిమెంట్ పెంచాలి. ఎందుకంటే పెంచాలి అంటే ఇలాంటి వార్లను కోరుకుంటారు. అదే ఇప్పుడు ప్రపంచానికి ఒక టెన్షన్ పుట్టిస్తుంది.